2024 ఎలక్షన్ తర్వాత చాలా మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే 2024 ఎలక్షన్స్‌లో పరిటాల సునీతమ్మ గెలిస్తే నేను మీసం తీయించుకుంటా అని పొరపాటుగా ముందుగానే అంటే ఎప్పుడన్నా నేను దీనికి ఇట్లా తొందరగా మాట్లాడాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదు. లేదు. ఫీల్ అవ్వలేదు గానీ, నాకు ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకం. ప్రేమ, ఓకే. ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ, హ్మ్. నమ్మకము, హ్మ్. నేనింత చేస్తున్నా, నేను నిజాయితీగా పని చేస్తున్నా, హ్మ్. నాకంటూ సొంత ఇల్లు గూడా లేకుండా నేను పని చేస్తన్నా, హ్మ్. నన్ను గెలిపించుకుంటారనేటువంటి హ్మ్. ఒక నమ్మకంతో అన్నారు. ఆత్మవిశ్వాసము, ఒక నమ్మకంతో నేను ఆ మాట మాట్లాడినా. ఓకే. అర్థమైందా? దాని తర్వాత చాలా ట్రోల్ చేశారు టీడీపీ అంతా. చేశారు. చేశారు తప్పనిసరిగా. హ్మ్. నేను ఒక టైం తీసుకుంటాను. హ్మ్. ఎప్పుడు నేను చేయాలని తప్పనిసరిగా మీసం కూడా తీసేస్తా. 100%. హ్మ్. నేను నేను నా మాట మీద నేను నిలబడతా. హ్మ్. నిలబడాలి కూడా. ఓకే. తప్పనిసరిగా ఒక టైం నేను ప్రభుత్వాన్ని క్వెషన్ చేసే టైం అనేది వస్తది. ఓకే. ఆ టైం వచ్చిన రోజు మీసం తీసేసుకొని క్వెషన్ చేస్తా. హ్మ్. మీరేం చేశారు? ఏమిస్తా అన్నారు? ఏం చేశారు? ఏం చేశారు? హ్మ్. మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? హ్మ్. సరే ప్రజలు మమ్మల్ని తిరస్కరించారనుకుందాం. మీరేం చేశారు? మీరేం చేస్తానన్నారు? ఓకే. ఈరోజు ఏంటి పరిస్థితి? మీరు మగాళ్ళా? మీకు మీసాలు అవసరమా? సరే నేను ఓడిపోయాను. నాకు మీసాలు అవసరం లేదు. మీకు అవసరమా అని ప్రశ్నించే రోజు వస్తుంది. హ్మ్. తప్పనిసరిగా చేస్తానది. ఓకే. ఆ మాట మీద 100% నిలబడతా. ఓకే. 2024 ఎలక్షన్ తర్వాత ఇప్పుడు 29 ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే నిజంగా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే పులివెందులకి సంబంధించి చూసినట్టయితే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఊళ్ళోనే మేము కొట్టాము. మేము స్టేట్ అంతా ఇలాగా ఉంటదని ఒక ఒక ప్రాపగండాని టీడీపీ తీసుకెళ్తుంది. నిజంగా ఆ ఎన్నికని ఏ విధంగా చూస్తారంటే ఏం చెప్తారు ప్రకాష్ రెడ్డి గారు? ఏవండీ పులివెందులలో హ్మ్. ఆ చిన్న జెడ్పీటీసీ 10,700 ఓట్ల జెడ్పీటీసీ కోసము హ్మ్. అంతమంది మంత్రులు, అంతమంది ఎమ్మెల్యేలు, చుట్టుపక్కల జిల్లాల నుంచి వందల వేల మంది టీడీపీ కార్యకర్తలు, గూండాలు ఈళ్ళు ఇంతమంది పోయి ఆడబడి పోలీసులు వీళ్ళ దౌర్జన్యాలన్నిటికీ కాపలా గాసి, హ్మ్. ప్రజల్ని పోలింగ్ బూత్‌లకు వెళ్ళనీయకుండా జేసి, హ్మ్. ఇది మగతనమా? మాడాతనమా? ఏముంది దాంట్లో గొప్ప? ఏమైతది ఆ పదవితో నీకొచ్చేదేంది? అంటే గత 30 సంవత్సరాల్లో కనీసం నామినేషన్ కూడా మీరు అలాగే వేయించలేకపోయారని అలాగే చెప్తున్నారు. అలాగే మీకీ హ్మ్. నామినేషన్ వేయకోకుండా ఏ ఎలక్షను లేదు. ఓకే. నామినేషన్ వే ఏకగ్రీవం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ అని గాని, మిగతాది గాని మీ మీ వైఎస్ ఫ్యామిలీ. మీకు ఏకగ్రీవం చేసుకునేదానికి ఆ రోజు ఎవరు పోటీ చేసేవాళ్ళు రాలేదు. అసలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఎమ్మెల్యే అభ్యర్థే లేడు. 90,000తో ఓడిపోయారు. మొన్న 60,000తో ఓడిపోయారు. హ్మ్. జగన్ గారి పైన 90,000తో ఓడిపోయారు. మొన్న 60,000తో ఓడిపోయారు. ఓకే. చిన్న మార్జిన్ కాదు గదా! హ్మ్. ఈరోజు కాదు గదా! మీకు 78 నుంచి ఆ కుటుంబాన్ని మీరు ఓడించలేకపోయినారు. ప్రతి ఒక్క గ్రామంలో గూడా అపోనెంట్ పార్టీకి సంబంధించిన లీడర్లు దాదాపుగా మెజారిటీగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైపే వచ్చేశారు. పులివెందులకు కావాల్సినటువంటి ఆ సర్వ సదుపాయాలు చేశారు. హ్మ్. కుప్పం నియోజకవర్గాన్ని ఎంత డెవలప్ చేశాడో ఏమో కానీ హ్మ్. చంద్రబాబు నాయుడు, హ్మ్. అది ఆయన సొంత నియోజకవర్గం గాదు. ఆయన పుట్టిన ఊరు గాదు. హ్మ్. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన చంద్రగిరి గదా! సొంత నియోజకవర్గం చంద్రగిరి ప్రజలు తిరస్కరిస్తే పోయి అక్కడ పోయి పోటీ చేశాడు. హ్మ్. ఆయన అక్కడ ఎంత మేరకు అభివృద్ధి చేశాడో గానీ రాజశేఖర రెడ్డి గారు పులివెందులను ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గం బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యము, హ్మ్. రవాణా అన్ని వసతులు కూడా బ్రహ్మాండంగా కల్పించారు. ఓకే. మరి వాళ్ళకంత ప్రేమ ఉంది గాబట్టి, ఆ కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి పులివెందుల పైన అంత ప్రేమ ఉంది గాబట్టే డెవలప్ చేశారు. ఇచ్చిపుచ్చుకుంటున్నారు ప్రేమ. హ్మ్. లవ్ అనేది, అఫెక్షన్ అనేది ఒకవైపునే ఉండదు. మనం ప్రేమిస్తున్నాం ప్రజలనంటే ప్రజలు గూడా మనల్ని ప్రేమించాల. ప్రేమించారు. ఆ రకంగా ప్రజలు గూడా వాళ్ళని ప్రేమించారు. ఓకే. కాబట్టి యునానిమస్‌గా గెలిచారు. వీళ్ళందరూ ఎవరండి? చంద్రబాబు నాయుడు యొక్క ఆశీస్సుల కోసము, ఆయన దగ్గర మెప్పు కోసము జగన్మోహన్ రెడ్డిని విమర్శించేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేసినోళ్ళు, గొప్పలు చెప్పుకునేవాళ్ళు వీళ్ళందరూ ముందు ఇంతమంది ప్రభుత్వ వ్యవస్థ అంతా వచ్చేసి అక్కడ ఎవరిని కనీసం ప్రజలు తిడుతున్నారు, మహిళలు తిడుతున్నారు. మమ్మల్ని ఇక్కడే ఉండండి, మధ్యాహ్నం వెళ్దురు, సాయంత్రం వెళ్దురు ఓటేయడానికి అని చెప్పేసి ఆపేశారనేసి, కనీసం ఒక అర కిలోమీటర్ దూరంలో ప్రజలందరిని ఆపేసి ఓట్లేయకోకుండా వాళ్ళే రిగ్ చేసుకున్నారు. దొంగ ఓట్లు ఏసుకుంటూ వెళ్ళిన కెమెరాల్లో కూడా కనపడతా ఉంది. జమ్మలమడుగులో వేరే వేరే నియోజకవర్గాలలో, ప్రొద్దుటూరులో, జమ్మలమడుగులో వేరే వేరే నియోజకవర్గాలోళ్ళందరూ ఆడున్నారు. ఓకే. వాళ్ళొచ్చి దొంగ ఓట్లు ఏస్తున్నారనేది కనపడే సోషల్ మీడియాలో బయటకొచ్చింది. పోనీ మాకు ఆ సీసీ కెమెరాల్లో మీరేదైతే విజువల్స్ ఉంటాయో అవి ఇవ్వండి అని అంటే కూడా ఇవ్వట్లేదే. నిజంగా అంత పాలెగాలంటే సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి ఏదైతే రికార్డ్ అయినటువంటి ఆ రికార్డింగ్స్ ఇవ్వాలి గదా! అవినాష్ రెడ్డి గారు అడిగినప్పుడు. హ్మ్.
అవి ఇస్తే కదా ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసి చూపించి వీళ్ళందరూ పలానా వాళ్ళందరినీ పేరు పేరుని ఐడెంటిఫై చేసి ఐడి కార్డులతో సహా ఇస్తామన్నారు కదా అవినాష్ గారు. అలా ఏం చేయలేదు కాబట్టి ఎన్నికల కమిషన్ సహా కలెక్టరు ఎస్పీతో సహా జిల్లా యంత్రాంగము తెలుగుదేశం పార్టీ రాష్ట్రం యావత్తు అందరూ కలిసి ఒక 10,000 ఓట్ల జెడ్పీటీసీని గెలుచుకున్నారు. అబ్బా దేనికి తొడలు కొట్టుకుంటా అన్నారు, జబ్బలు జరుచుకుంటా అన్నారు. స్టేట్ అంతా ఇంకా మళ్ళీ ఇట్లే చేస్తాం. నేను సింపుల్గా చెప్పానా, నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి. ఎవరి పంచాయతీలో వాడు ఎలక్షన్ చేసుకుంటాడు. జమ్మలమడుగులో చేసుకుంటాడు, పులివెందుల్లో చేసుకుంటారు, రాప్తాడులో చేసుకుంటారు. అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఎలక్షన్ చేసుకుంటారు. ఏ గ్రామంలో వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు. ఇంకో ఊరి పోయి రిగ్గింగ్ చేసే పరిస్థితులు ఉండవు. ఆ రోజు ఉంటుంది మీకు ఏమి మీ అంతవరకు మీరు ఎన్నైనా మాట్లాడచ్చు. 9 నెలలు రెడీ టు బేర్. 9 నెలలు రెడీ టు బేర్ ఎంతన్నా మాట్లాడచ్చు.